శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. భగవద్గీత యొక్క విశిష్టతను తెలుసుకుందాం. మన లోపల ఒకడు ఉన్నాడు, అసలైన వాడు. కానీ వాడి దగ్గరికి వెళ్ళాలంటే 6 దొంగలు అడ్డుగా ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే 6 దొంగలు. ఈ 6గురిలో 4 దొంగల నుండి సులభంగా తప్పించుకోవచ్చు. కానీ 2 దొంగల నుండి తప్పించుకోవడం చాలా కష్టం. ఆ 2 కామం, క్రోధం. ఈ 2 ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజోగుణం అనే ఇంట్లో. ఈ కామం, క్రోధం అనేవి రజోగుణం నుండి వస్తున్నాయి అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. కాబట్టి రజోగుణం అనే ఇంట్లో 2 దొంగలు ఉంటారు. ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజోగుణం అనే ఇంటికి తాళం వెయ్యాలి. అంతే, ఇంకా వాళ్ళు బయటికి రాలేరు. అయితే ఈ రజోగుణం అనేది ఫస్ట్ ఫ్లోర్. ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్కి రాలేదు, మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. మనలో ఉండే తమో గుణమే ఆ గ్రౌండ్ ఫ్లోర్. అంటే మనం తమో గుణంలో ఉన్నాం. బద్ధకం, అతినిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణం. ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం, ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాం. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైకి రావాలంటే చాలా కష్టం. అలాంటి ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఉండే 6 దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళితే అప్పుడు సెకండ్ ఫ్లోర్ వస్తుంది. ఆ ఫ్లోర్ పేరు సత్వగుణం. ఈ ఫ్లోర్ చాలా పెద్దగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది. అయితే చిన్న సమస్య, ఇక్కడ ఒక దొంగ ఉంటాడు. భయపడకండి, వాడు మంచి దొంగ. వాడు మీకు మంచి మాటలే చెబుతూ ఉంటాడు. మీకు 3rd ఫ్లోర్కి దారి చూపిస్తాడు. ఆ ఫ్లోర్ పేరు శుద్ధ సాత్వికం. ఇదే చివరిది. ఇక్కడే మీకు అఖండమైన వెలుగులో కలిసిపోయింది. ఆ అఖండమైన వెలుగే పరమాత్మ. ఇది వెలుగులకు వెలుగు, మహా వెలుగు. చివరిగా ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ నుండి 3rd ఫ్లోర్ వరకు వెళ్ళడానికి ఒక లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ పేరే భగవద్గీత. గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి, సత్వగుణం నుండి శుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు. పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు. కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.